టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఒక ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్ వరకు ప్రతి దాంట్లోనూ టాటా పేరు వినపడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో సుమారుగా 8 లక్షల మంది ఉద్యోగాలతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా గారు. దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడాంగ్ ఈ మూడిటి కలిపినా కూడా వీటన్నిటికన్నా రతన్ టాటా గ్రూపే పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా కూడా ఏనాడు అత్యంత ధనికుల జాబితాలో టాటా లేదు. ఎందుకంటే సుమారుగా 150 ఏళ్ళ చరిత్రలో టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గురించి తెలుసుకుందాం. టాటా కంపెనీ మొదటగా ఒక టెక్స్టైల్స్ మిల్ను ప్రారంభించింది. జంషెడ్ టాటా ఆయన దీన్ని స్థాపించారు. అలా 1868లో మొదలైన కంపెనీ తరతరాలుగా మారుతూనే వస్తుంది. అసలు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీ స్టార్ట్ చేసింది టాటాలే. అప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పబడుతున్న ఎయిర్లైన్ మొదటగా టాటా ఎయిర్లైన్గా ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ను మన దేశంలోనే మొట్టమొదటిగా స్థాపించారు. హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటాలే. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. దేశ నిర్మాణము మరియు అభివృద్ధిలో టాటా పాత్ర ఎంతో ముఖ్యంగానే ఉంది. వీళ్ళందరిలోనూ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా. ఆయన ఒకసారి స్మరించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.